శ్లోకంలో అమ్మవారు శిరోజాలను, జుట్టును మరియు కిరీటాన్ని వర్ణిస్తుంది. మంత్రశాస్త్రం ప్రకారం ఇందులో లోతైన అర్థాలు ఉన్నాయి. పుష్ప అలంకారం, పంచేంద్రియాలు, సుగంధం. అమ్మవారి జుట్టులో ఉన్న 4 రకాల పుష్పాలు చెంపక, అశోక, పున్నాగ, సౌగంధిక కేవలం అలంకారం మాత్రమే కాదు, జ్ఞాన పరిమళం. పువ్వులు సువాసనను ఇస్తాయి. అమ్మవారికి కేశాల నుండి వచ్చే ఈ దివ్య పరిమళము భక్తుడి చిత్తాన్ని శాంతింపజేసి అజ్ఞానాన్ని దూరం చేస్తుంది. ఆరాధన, ప్రకృతి ఆరాధన. 4 పుష్పాలు ప్రకృతిలోని వైవిధ్య సృష్టిలోని మాధుర్యాన్ని సూచిస్తాయి. ప్రకృతి అంతా అమ్మవారి స్వరూపమే అని దీని అర్థం. కురువిందమణులు, జ్ఞానప్రకాశం. సాధారణ రత్నాల కంటే కురువిందమణులు అత్యంత శ్రేష్టమైనవి. ఎరుపు రంగు సంకేతము. కురువిందమణులు ఎరుపు రంగులో ఉంటాయి. శ్రీ విద్యలో ఎరుపు రంగును విమర్శన శక్తి సంకేతము. అమ్మవారి పరమదయ అని ఇది సూచిస్తుంది. ఆజ్ఞాచక్రము, కిరీటం శిరస్సు ఉంటుంది. యోగశాస్త్రం ప్రకారం కిరీటము మెరుస్తుంది అంటే సాధకుడి శిరస్సులో సహస్రచక్రము కుండలిని శక్తి చేరినప్పుడు కలిగే కోటి సూర్యుల ప్రకాశాన్ని ఇది ఇస్తుంది. కిరీటము, సర్వాధిపత్యము. కిరీటం అంటే కిరీటం ఆమె కేవలం ఒక రూపం కాదు, ఈ అనంతకోటి బ్రహ్మాండాలకు ఆమెనే మహారాజ్ఞి. సృష్టి స్థితి లయ కారణమైన సర్వాధికారము ఆమె వద్ద ఉంది. ఈ కిరీట అలంకారం తెలియజేస్తుంది. ఈ శ్లోకాన్ని ధ్యానించడం వల్ల కలిగే ఫలితం. ఎవరైతే ఈ దివ్య రూపాన్ని మనసులో నిలుపుకుంటారో వారి మనసులోని మాలిన్యము తొలగిపోయి బుద్ధి కురువిందుమణిలాగా ప్రకాశిస్తుంది. సంసార తాపత్రయాలనే వేడి తగ్గి అమ్మవారి పూల గంధము వంటి చల్లని శాంతి లభిస్తుంది.